దేశంలో కేంద్ర మంత్రుల్ని ప్రశ్నించొద్దు అని న్యాయస్థానాలు అనుకుంటే నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. నన్ను నిజంగా జైలుకు పంపించాలనుకున్నా కూడా నవ్వుతూనే పోతాను తప్ప ఈ రాజ్యంలో ప్రశ్నించకుండా నపస్సకుడైనై ఈ రాజ్యంలో నేను ఉండలేను. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, సిటీ సివిల్ కోర్టుకు వినబడేలా చెప్పండి, ఆకుల శ్రీనివాస్ రెడ్డి మాటగా చెప్పండి. నేను మైనర్ బాలిక, ఐడెంటిటీ రివీల్ చేయలే, పేరు రివీల్ చేయలే, ఫోటోలు రివీల్ చేయలే. ఆమె మీద అఘాయిత్యం చేసిన దొంగ గురించి, ఉన్మాది గురించి, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి రివీల్ చేసిన, వాళ్ళు చేసిన ఉన్మాదం గురించి రివీల్ చేసిన, పోలీసులు చేసినటువంటి అలసత్వం గురించి రివీల్ చేసిన, ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నటువంటి దుర్మార్గం గురించి రివీల్ చేసిన, బండి సంజయ్ రాజీనామా చేయాలని రివీల్ చేసిన, మతం పేరు మీద హనుమంతుని యాత్రలో అంతు చూస్తా అన్న ఒక దుర్మార్గుడి గురించి రివీల్ చేసిన, మైనర్ బాలిక నాకు అన్యాయం జరిగిందని చెప్పనీకి వస్తే ఆమెను అపవాస్యం చేసిన ఒక దుర్మార్గుడిని రివీల్ చేసిన. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నా కొడుకో నీ కొడుకో కాదు, కేంద్ర మంత్రి కొడుకు పోలీసుల కళ్ళు కప్పి రాష్ట్రం వదిలి పారిపోయిన దొంగ గురించి రివీల్ చేసిన. నేను రివీల్ చేసింది తప్పైతే, నేను రివీల్ చేయకుండా ఉండాలనుకుంటే నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టండి, కానీ నేను రివీల్ చేయకుండా ఉండలేను, నేను మాట్లాడకుండా ఉండలేను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి.